మేజర్ మిస్టేక్ హీఈస్ విత్ సంజనతో ఉండడం తనకున్నటువంటి మేజర్ మిస్టేక్ అని ఒక కామెంట్ వచ్చింది. తర్వాత కళ్యాణ్ జెన్యూన్ అండ్ ట్రూ పర్సనాలిటీ విన్నర్ అనేది రామలక్ష్మి. సో మిస్టర్ నాగ్స్ కళ్యాణ్ బెస్ట్, భార్గవి కళ్యాణ్ ఫేక్. తర్వాత ఆస్కార్ నటనలకు ఏమాత్రం తక్కువ కాని నటన మహానటి తనుజ ఫ్యాన్ ఇక్కడ. సో గయాం రామిరెడ్డి ఆస్కార్ నటనకి ఏమాత్రం తగ్గనటువంటి ఒక నటన ప్రదర్శించింది తనుజ ఫ్యాన్గా ఆయన చెప్తున్నాడంట. తనకు ఆస్కార్ ఇవ్వాలని బహుశా డిమాండ్ చేస్తాడేమో మరి. తర్వాత చంద్ర ఇమ్ము బెస్ట్ అంటూ. తర్వాత భార్గవి బిగ్ బాస్ విన్ అన్డిజర్వ్డ్ కళ్యాణ్ అనే వ్యక్తి బిగ్ బాస్ కప్కి అన్డిజర్వ్డ్ అంట. అన్ఫేర్ సార్ విన్నర్ తనుజ అవ్వాల్సింది. ఇట్స్ అన్ఫేర్ విన్నింగ్ అనౌన్స్మెంట్ అనేది వర్గ్తో ద స్కాల్పర్. తర్వాత విజయలక్ష్మి గారు చెప్తున్న మాట. తర్వాత టాప్ 2 కుడ్ హ్యావ్ బిన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు టాప్ 2లో ఉండాల్సిందని ఒక కామెంట్. సో మధు కుమార్ కళ్యాణ్ ఈజ్ అ కామన్ మ్యాన్ బట్ స్కిల్స్ ఉన్నాయి. కళ్యాణ్ కామన్ మ్యాన్ ఎప్పటికీ స్కిల్స్ ఉన్నాయి అంటున్నారు. మరో కాలర్ కూడా ఉన్నారు పీసీఆర్ ప్రవీణ్ ఫ్రమ్ ఖమ్మం. ప్రవీణ్ గారు మాట్లాడండి సార్. కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ప్రెసెంట్ కళ్యాణ్ విన్నర్ అనే దానిపైన ఒక సామాన్యుడిగా విన్నర్ అయితే ఈ సెలబ్రిటీలు అంతా ఏకమైపోయి క్వాలిటీస్ ఇవి ఉండకూడదా? శివజ్యోతి ఏమో కొన్ని క్వాలిటీస్ మెన్షన్ చేసి ఓహో విన్నర్ అవ్వాలంటే ఈ క్వాలిటీస్ సరిపోవా, అది ఈ రోజు నాకు తెలిసిందని చెప్పి కామెంట్. ఇక రోహిణి ఏమో ఎంటర్టైన్మెంట్కి కప్ రాదు, ఎంటర్టైనర్కి కప్స్ ఉండవు, ఎంటర్టైనర్ అనే దాన్ని పెద్దగా పట్టించుకోరన్నట్టుగా బిగ్ బాస్ 9 ఫెయిల్డ్ అని ఒక కామెంట్. తర్వాత ఇంకొక యాంకర్ సో స్రవంతి చొక్కరపు తను కూడా చేసిన కామెంట్ ఏంటంటే బిగ్ బాస్ 9కి సంబంధించి ఫెయిల్డ్ అని ఒక కామెంట్ కనిపించింది తన స్టోరీలో, తన ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో. వీళ్ళంతా కూడా బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా వెళ్ళిన వారు. రోహిణి ఏకంగా 2 సార్లు వెళ్ళింది. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు తన పైన చాలా హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది అందరికి, చాలా బిగ్గెస్ట్ రెస్పెక్ట్. ఏంటంటే ఒక శివంగివే అనే సాంగ్ ఏదో మధ్యలో తనకు ఒక టాస్క్ గెలిచినప్పుడు సాంగ్ వేస్తే అందరికీ గూస్ బంప్స్, చూసే ప్రతి ఒక్కరికి. అంటే తను పట్టుబట్టి సాధించగలిగింది అనేటువంటి రెస్పెక్ట్ దొరికింది. సో అటువంటి యాక్టివిటీస్కి సెలబ్రిటీస్కే కాదు కామనర్స్ కూడా వస్తున్న అవకాశం బాగుంటుంది అనేది ఈసారి మేబీ కామనర్స్ని ఇన్వైట్ చేశారు. సో ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడం తప్పేం లేదు, బట్ షో ఫెయిల్ అని అంటున్నారంటే ఆ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టిసిపెంట్స్ కూడా ఫెయిల్ అంటున్నారంటే మరి దానిపై మేనేజ్మెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో ఇంకొన్ని కామెంట్స్ ఉన్నాయి. అంతకంటే ముందు ఒక కాల్ ఉన్నారు ప్రవీణ్ ఫ్రమ్ ఖమ్మం. ప్రవీణ్ గారు మాట్లాడండి. ఇమాన్యుల్కి చాలా అన్యాయం జరిగిందండి. నేను గేమ్ లో దేంట్లో గేమ్ వల్ల కానీ దేంట్లో చాలా. సో ఇమాన్యుయల్కి విన్ అవ్వాల్సిన అవకాశం ఉండేదంటారా? ఉండేయండి. మీరు ఓట్స్ వేసారా? నాకు అసలు 0 అది కూడా రాదు. కాకపోయినా నేను నోటిఫై చేసిన ఇమాన్యుల్ గేమ్ కోసం చాలా ఆలోచన పెట్టుకున్నాం. మీరు ఓట్స్ వేసారా? ఓటింగ్ లో చేసినామండి. నేను ఒక్క సెల్ నుంచి కాదండి, నాకు 4 సెల్ నుంచి చేసాను. ఓకే, ఇట్లా మీలాంటి ఫ్యాన్స్ చాలా మంది నాకు ఫోన్ లో మాట్లాడుతున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇమాన్యుయల్ కోసం. మరి ఇంతమంది ఓటింగ్ వేసినా కూడా ఎందుకు మరి ఇమాన్యుయల్కి ఎందుకు రాలేదంటారు? అంటే ఓట్స్ ని బిగ్ బాస్ పట్టించుకోవట్లేదా? బిగ్ బాస్ అసలుకి ఎన్నిసార్లు చేసినా ఒకసారి మెసేజ్ పెట్టినా కానీ మెసేజ్ పెట్టినా. నా క్వశ్చన్ ఏంటంటే ఓటింగ్ ప్రకారంగానే విన్నింగ్ డిసైడ్ అవుతుంది, పబ్లికే డిసైడ్ చేస్తారనేది ఈ షో మెయిన్ కాన్సెప్ట్ కదా. నాగార్జున గారు కూడా చెప్తారు మీరు డిసైడ్ చేయండి, మీ ఇంటితో పాటు మా ఇంటిపై ఒక కన్ను వేయండి అంటారు ఆయన. మీరు అంతా కన్ను వేసి ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ ఓటింగ్ ని కన్సిడర్ చేశారా లేదా? మీరు అంతా ఓటింగ్ వేశారనుకుంటే మరి ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి? చాలా మటుకు అయితే అన్యాయమే జరిగిందండి. నేను చెప్తున్నా కదా, ఓటీపీ వేసినా కానీ అది అక్కడ పోకుండా చేశారు. ఓకే, ఓటింగ్ ని కన్సిడర్ చేయలేదు అయితే. అవును. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సో అందరు చెప్తున్న మాట ఇదే. చాలా మంది కాలర్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నదంతా కూడా మేము ఇమాన్యుయల్కి ఓటు వేశామని. రైట్, వాళ్ళంతా చెప్తున్నారంతా కూడా మేము ఇలా ఓట్లు వేశామని. కానీ ఓట్లన్నీ ఎక్కడ పోయాయి మరి? ఏదో ఈవీఎం మిషన్స్ కాదు మనం దీన్ని ఛాలెంజ్ చేయడానికి, దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఈవీఎం మిషన్ కాదు, అది మొత్తం హ్యాకింగ్ జరిగింది, హ్యాకింగ్ చేశారని. బ్యాలెట్ పేపర్ అయితే బ్యాలెట్ పేపర్ని అందరి ముందు లెక్క పెట్టాల్సి ఉంటుంది, డైరెక్ట్గా ఫోన్లో ఆన్లైన్ ద్వారా చేసింది. సో దీంట్లో ఫేక్ ఓటింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. 10 నెంబర్లు ఉంటే 10 నెంబర్ నుంచి కాల్ చేయొచ్చు. 20 ఈమెయిల్ ఐడీస్ ఉంటే హాట్స్టార్లో 20 ఈమెయిల్ ఐడీస్ పైన మనం ఓట్ చేయొచ్చు. సో దీంట్లో కొన్ని రీసెంట్గా సోషల్ మీడియా నేను చూశాను, దీన్ని ఫేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్తున్న మాట ఏంటంటే బూట్స్ అంటే కొన్ని ఫేక్ మెయిల్స్ క్రియేట్ చేసి వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి కూడా దీనిలో ఓటింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. దీనికి లిమిటేషన్ ఏం లేదు, తెలుగు వాళ్ళే చేయాలి లేదంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చేయాలని ఏం లేదు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు.
అలా అని చెప్పి దీనికి ఈజీగా హ్యాక్ చేయలేం, బట్ దీనిలో ఫేక్ ఓటింగ్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు అనేది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే చేసి ఆ ఫేక్ ఓటింగ్ చేయాలా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాపం కళ్యాణ్కి వచ్చింది 40 లక్షలు, ఆయన ఫేక్ ఓటింగ్ చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇమాంజల్కి వచ్చింది ఆయన స్పెషల్గా బిగ్ బాస్ నుంచి అవార్డు ఏం రాలేదు, బట్ ఆయన రెగ్యులర్ రెమ్యునరేషన్ వచ్చింది. ఆ రెగ్యులర్ రెమ్యునరేషన్తో ఆయన కోట్లు ఖర్చు పెట్టి ఓటింగ్ చేయించుకోగలుగుతాడా? తనుజాకు తనకు రెగ్యులర్గా వచ్చిన రెమ్యునరేషనే, సో ఫేక్ ఓటింగ్ చేయించుకోగలుగుతుందా? ఇక్కడ బెనిఫిట్ వచ్చింది రెగ్యులర్ రెమ్యునరేషన్తో పాటుగా ఇద్దరు కామనర్స్కి, ఒకరికి 15 లక్షలు, ఇంకొక 40 లక్షల రూపాయలు. సో వాళ్ళంతటా వాళ్ళు ఫేక్గా చేయించుకునే అవకాశం లేదు. మరి చేసింది ఎవరు? మన జెన్యున్గా ఓట్స్ వేస్తే ఆ ఓట్స్ని అయితే కన్సిడరేషన్ తీసుకోకుండా ఉండాలి, లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా బిగ్ బాస్ డెసిషన్ తీసుకొని వీళ్ళ ఓట్లు పనిచేయమని చెప్పి ఆయన టీఆర్పీ కోసం ఆయన